హుజూరాబాద్ బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అప్పుడు కేంద్రమే ట్యాక్స్ తగ్గించాలి పెట్రోల్ డీజిల్ పైన అని చెప్పి వాళ్ళు చాలా విమర్శలు చేస్తున్నారు. అప్పుడు కేంద్రం పైన కేంద్రం ఇంతకుముందు ఏమన్నది, మీరు పెట్రోల్ డీజిల్ ఈ జిఎస్టీలో తీసుకొస్తే రాష్ట్రంలో దేశంలో రెండు కూడా ఒకటే ట్యాక్స్ అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి కేంద్రం ఒక సజెషన్ ఇచ్చింది. చాలా రాష్ట్రాలు వాళ్ళ ఆదాయం తక్కువైపోతుందని చెప్పి ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రైస్ డీజిల్ పెట్రోల్ది పెరుగుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం ప్రజలకు తక్కువ చేద్దాం డ్యూటీ అని చెప్పి డీజిల్ పైన 10 రూపాయలు, పెట్రోల్ పైన 5 రూపాయలు తక్కువ చేయడం జరిగింది. కేంద్రము తక్కువ చేసిందని చెప్పి 29 రాష్ట్రాలలో 17 రాష్ట్రాలు రేట్లు తక్కువ చేసినారు. పంజాబ్లో 10 రూపాయలు తక్కువ చేసినారు, కర్ణాటకలో 7 రూపాయలు తక్కువ చేసినారు. మనము పక్క రాష్ట్రం కర్ణాటకలో చూసుకుంటే డీజిల్ ధర ఈరోజు 84 రూపాయలు, మన రాష్ట్రంలో 95 రూపాయలు ఉంది. అంటే 10 రూపాయల డిఫరెన్స్. ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. కేంద్రము 10 రూపాయలు డీజిల్లో పైన తక్కువ చేసినప్పుడు మన రాష్ట్రం కూడా దీంట్లో 10 రూపాయలు తక్కువ చేసినట్టే ప్రజలకు ఉపయోగపడేది. మీరందరూ చూస్తున్నారు, ఎప్పుడైతే డీజిల్ రేట్స్ పెరుగుతాయో రేట్లు పెరుగుతాయి, ఆర్టీసీ ఛార్జెస్ పెరుగుతాయి. అది దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు 10 రూపాయలు తక్కువ చేయడం జరిగింది. మేము వ్యాట్ పెంచలేదని చెప్పి నిన్న వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినారు. నిజంగా ఆశ్చర్యమైన విషయం, 2015లో అంటే 5th ఫిబ్రవరి 2015లో వ్యాట్ డీజిల్ పైన పెట్రోల్ పైన 5% అంటే 4.2% పెంచడం జరిగింది. వారు ఎట్లా పెంచలేదని చెప్తారు? కేంద్రమే తక్కువ చేసుకోవాలి, నేను తక్కువ చేయనని చెప్తే అది సరైన పద్ధతి కాదు. మనం చూసినాము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన ఏదైతే వ్యాట్ వేసినారో తెలంగాణలో హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. ధనిక రాష్ట్రం అంటే కేవలము పెట్రోల్, డీజిల్ ఇంకా లిక్కర్ పైన ట్యాక్స్. లిక్కర్ ఇప్పుడు 28,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే కేవలము ఈ రాష్ట్రంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇంకా లిక్కర్ పైన ఉన్న ట్యాక్సే సరైన రెవెన్యూ ఇన్కమ్ రాష్ట్రానికి వస్తుంది. ఈ రాష్ట్రానికి ఈ ఇన్కమ్ని సరిగా వాడుకోకుండా కమిషన్ల కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఖర్చు పెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్స్ అందరినీ కూడా ధనికులు చేసిన నేత కేసీఆర్. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాము కేసీఆర్ని, మీరు వ్యాట్ తక్కువ చేసి ప్రజలకు ఏదైతే భారం ఉందో వారిపైన దాన్ని తక్కువ చేయడానికే 8 నుంచి 10 రూపాయల వరకు ట్యాక్స్ తక్కువ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.